నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వేద పండితులు, అలాగే శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, అలాగే మహా భగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత శర్మ అవధాని గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, కొంతమందికి రాహుకేతుల దోషాలు, అలాగే ఎక్కువగా వినిపించేది నాగదోషం, కాలసర్ప దోషం. అంతకుమించి అసలు ఒకరికి నిజంగా కాలసర్ప దోషం ఉంది అంటే ఎదురయ్యే ఇబ్బందులు కావచ్చు, ఆటంకులు కావచ్చు వస్తూ ఉంటాయి. అలా ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదో సమస్య ఉంది అని చెప్పి జాతకం చూయించుకోవడం వల్ల తెలుస్తుంది కదా. అసలు ఈ దోషాల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి? అసలు వీళ్ళు ఏం చేయాలంటారు దోష నివారణ కోసం? సర్పదోషాల్లో 4 రకాలు ఉన్నాయి. కాల సర్పదోషాల్లోనే 2 రకాలు. అందులో మొదటిది చెప్పాలంటే ఒకటి సవ్యకాల సర్పదోషము, రెండోది అపసవ్యకాల సర్పదోషము. సవ్యకాల సర్పదోషం వారికి ఏమవుతుందనంటే వివాహం కాకపోవడం, ఆర్థిక స్తోమత నుంచి బయటపడకపోవడం, సంతానం కాకపోవడం. అపసవ్యంగా ఉండే వారికి అనారోగ్య సమస్యలు, నరాల బలహీనత, నరాలు చచ్చుబడిపోవడము, మెదడు పని చెయ్యకపోవడం, ఒక్కొక్కసారి లేని అనారోగ్యాలన్నీ వస్తూ నానా ఇబ్బందులు కూడా పడేటువంటి యొక్క స్థితి ఈ అపసవ్యకాల సర్పదోషంలో ఉంటుంది. కాబట్టి ఈ అపసవ్యకాల సర్పదోషము అంటే వాళ్ళ జన్మ కుండలి పట్టి ఏదైనా ఉంటుంది తల్లి. మొదలు వీళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు పుట్టిన డేటు టైము ఖచ్చితంగా ఉండాలి. అది చూసి వీరు లగ్న కుండలిలో సవ్యమా అపసవ్యమా అనేది తెలుస్తుంది. తర్వాత సర్పదోషము, ఒక్క గ్రహము బయట ఉన్నది అని అంటే సర్పదోషం కింద పడుతుంది తల్లి. ఒక్క గ్రహము 2 గ్రహాలు బయట ఉన్నాయంటే బట్టి సర్పదోషం. ఈ సర్పదోషము ఎక్కువగా సంతానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఒకటి. తర్వాత రాహు ఉత్సవలో ఉంటే చాలా మంచిది. రాహు కేతువులు ఇద్దరు నీచ స్థాయిలో ఉన్నారనుకోండి, ఇంకా అసలు కంటి చూపు సరిగ్గా ఉండదు, పుట్టిన పిల్లలతో సహా చెవులు సరిగ్గా వినిపించకపోవడము, ఇంకొంతమంది జ్ఞానవంతులు కాకపోవడము, వృద్ధి అనేది లేకపోవడము, ఇన్ని రకాల సమస్యలు దాంట్లో దాగి ఉంటాయి తల్లి. అందుకోసం ఏంటి అంటే దీనికి మూలం ఒకటే చెప్తాము. పుట్టిన డేటు సమయము ఖచ్చితంగా మాకిస్తే ఆ లగ్న కుండలి చూసి వీరి యొక్క స్థితిగతులు ఏంటి, వీరి మరణాధికం ఏంటి, మరాధికం. ఈ మరాధికము అంటే ఏంటి, ఈ మరాధికాన్ని చూసిన తర్వాత వీరికి ఏమేమి చేస్తే పరిహారం అవుతుంది అనేది ఉంటుంది. అంతేందుకు తల్లి, దీంట్లో కొన్ని పరిహారాల్లో ఒక విషయం చెప్తా. ఈ సర్పదోషం, కాల సర్పదోషం వారికి ఏంటి అంటే చాలా మంది దేవాలయాల్లో 1, 2, 3 రోజులు పెడుతున్నారు, పరిహారం చేస్తున్నారు, పంపిస్తున్నారు. కానీ అసలైన గ్రంథంలో ఏమున్నది అని అంటే పూర్తి వివరణ కాదు, కొద్దిగా అందులో కొన్ని భాగాలు చెప్తా. మొట్టమొదటిగా ప్రాయశ్చిత్త స్నానాలు ఉంటాయి తల్లి. ఏనుగు తొక్కిన మట్టితో ప్రాయశ్చిత్త స్నానం, గుర్రం తొక్కిన మట్టితో ప్రాయశ్చిత్త స్నానం, రథం అంటే తెలుసు కదా, రథశాల ఉండే మట్టితో ప్రాయశ్చిత్త స్నానం, పుట్టమన్నుతో ప్రాయశ్చిత్త స్నానం, 4 దారుల మట్టితో ప్రాయశ్చిత్త స్నానము. ఇలా కొన్ని మట్టులతో, కొన్ని వృక్షాలతో ప్రాయశ్చిత్త స్నానాలు ఉంటాయి. ఇది ఎప్పుడు ఈ కాలసర్పదోషము సవ్య అపసవ్యాలను చూసిన తర్వాత మండల దీక్షా పర్యంతము అంటే 41 రోజుల పాటు వివాహం కాకపోతే వాళ్ళతో చేపిస్తారు. వివాహమైన వారికి 21 రోజులు ఉదయము సాయంత్రం ఉంటుంది. మధ్యలో ఈ పూజలో వీళ్ళు ఏం చేయాలి, అడుక్కోవాలి. ఒకరోజు అడుక్కొని వచ్చిన పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలతో వంట వండుకొని అన్నముతో ఆ కేసరి బాత్ చేసి, కేసరి స్వీట్ అన్నం ఉంటది కదా, కేసరి రంగులో చేసేది, ఆ అన్నముతో స్వామి వారికి అన్న పూజ చేశాకనే వీరు భోజనం చేయాలి. ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఏంటి అని అంటే ఎప్పుడు ఎటువైపు దారి తీస్తాయో కూడా తెలియదు. మన జాతకంలో చూపించింది ఒకటైతే ఇంకొకటి రివర్స్ అవుతూ ఉంటది ఒక్కొక్కసారి. ఇప్పుడు జాతకంలో ఒకవేళ ఈ చెయ్యి ఇట్లా మలకపడాలి అని ఉంది తల్లి, అక్కడ ఏంటంటే చెయ్యి కాదు, డైరెక్ట్ కాలే మలకపడుతుంది. అలా రివర్స్ అవుతూ ఉంటది. అంటే మనం చేసేటువంటి పాప కర్మలు కూడా ఈ కాలసర్పదోషం లాక్కొని నీకు కొద్దిగా అయ్యేదాన్ని ఇంకొంచెం పెద్దగా చేస్తుంది.
కొద్దిగా అయ్యేదాన్ని ఇంకొంచెం పెద్ద ఎత్తున తీసుకుపోతుంది. అందుకోసం ఏంటి అని అంటే ఈ కాల సర్పదోషం వాళ్ళను, రాహుకేతు దోషం ఉండేవారికి అంటే మహాదేవాలయాల్లోకి వెళ్ళేసి ఇప్పుడు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కావచ్చు, తిరుపతి దగ్గర ఉన్న కాళహస్తి కావచ్చు, కాళేశ్వరమైనా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా అది 3 నుంచి 5 నెలల మధ్యలోనే రెమెడీ ఉంటుంది తల్లి. సంపూర్ణమైన రెమెడీస్ కూడా కాదవి. కాకపోతే ఏంటి అంటే మొదలు పరిపూర్ణ రెమెడీ ఆచరించిన తర్వాతనే మనం ఏది చేసుకున్నా మనకు అత్యంత ఉన్నతమైన శక్తివంతమైనటువంటి ఫలితము మనకు దక్కుతుంది తల్లి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చేస్తే శాశ్వత పరిష్కారం అవుతుంది గురు. ఇది శాశ్వత పరిష్కారం తల్లి. ఈ గ్రంథం కూడా బయటికి రాలేదు. ఒక 8 మంది దగ్గరనే ఉంది ప్రస్తుతానికి ఈ గ్రంథం. అందరి దగ్గర కూడా లేదు. ఇది శాశ్వతంగా చేసుకుంటే గనక నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.